ఐబొమ్మ వెబ్సైట్ నిర్వాహకుడు ఇమ్మడి రవిని అరెస్ట్ చేశారు హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు. కరీబియన్ దీవుల్లో నివసిస్తూ ఐబొమ్మ వెబ్సైట్ నిర్వహిస్తున్నాడు ఇమ్మడి రవి. నిన్న ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్కు ఇమ్మడి రవి వచ్చాడు. దీంతో పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. ఐబొమ్మ వెబ్సైట్లో పైరసీ తెలుగు సినిమాలు అప్లోడ్ చేస్తున్నాడు ఇమ్మడి రవి. అలాగే ఓటీటీ కంటెంట్ కూడా పైరసీ చేసి పెడుతున్నాడు. దీంతో ఐబొమ్మపై తెలుగు సినీ నిర్మాతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మరోవైపు దమ్ముంటే నన్ను పట్టుకోండి అంటూ పోలీసులకు సవాల్ విసిరాడు రవి. ఇంతకాలం విదేశాల్లో ఉన్న హైదరాబాద్కు రావడంతో పోలీసులకు చిక్కాడు. ఇమ్మడి రవి ఒంటరిగా ఉంటున్నాడు. భార్యతో విడాకులు తీసుకున్నాడు. ఇప్పటికే అతని అకౌంట్లో ఉన్న 3 కోట్ల రూపాయలని ఫ్రీజ్ చేసింది పోలీస్ శాఖ. ఇమ్మడి రవితో సర్వర్లలోకి లాగిన్ చేయించి పైరసీ కంటెంట్ని చెక్ చేశారు పోలీసులు. ఐబొమ్మ వెబ్సైట్ నిర్వాహకుడు ఇమ్మడి రవిని అరెస్ట్ చేశారు హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు. కరేబియన్ దీవుల్లో నివసిస్తూ ఐబొమ్మ వెబ్సైట్ నిర్వహిస్తున్నాడు ఇమ్మడి రవి. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్. సంతోష్ హైదరాబాద్ పోలీసులకు ఛాలెంజ్ విసిరాడు. దమ్ముంటే పట్టుకోమని ఐబొమ్మ నిర్వాహకుడు ఎవరైతున్నారు ఇమ్మడి రవి ఎట్టకేలకు పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. విదేశాల నుంచి హైదరాబాద్ వస్తున్నారని ఇన్ఫర్మేషన్ రావడంతో ఎయిర్పోర్ట్ లో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఇటు సినీ పరిశ్రమతో పాటు పోలీసు అధికారుల జీవితాలన్నీ కూడా బట్టబయలు చేస్తానంటూ బ్లాక్ మెయిల్ చేశాడు రవి. సో తన వెబ్సైట్ పైన కూడా ఎవరైనా కన్ను వేసినా అందరి జీవితాలు రోడ్డు పైన లాగుతానంటూ కూడా అతను బెదిరింపులకు పాల్పడ్డాడు. గత 6 నెలలుగా కూడా ఐబొమ్మ వెబ్ పేజ్ ఎవరైతే నిర్వాహకుడు ఉన్నాడో ఇమ్మడి రవి కోసం కూడా పోలీసులు తీవ్రంగా గాలించారు. సినీ పరిశ్రమకు సంబంధించి కూడా గతంలో 3,000 కోట్ల రూపాయల వరకు కూడా నష్టాన్ని చేకూర్చాడు ఇమ్మడి రవి. సో సినిమా విడుదలైన కొన్ని గంటల్లోనే హెచ్డి ప్రింట్ ని పైరసీ చేసి విడుదల చేస్తున్న ఇమ్మడి రవి పైన కూడా ఇటు సినీ పరిశ్రమ అలాగే సినీ నిర్మాతలందరూ కూడా ఫిర్యాదు చేశారు. సో ఎటకేలకు ఐబొమ్మ వెబ్ పేజ్ నిర్వాహకుడు ఇమ్మడి రవిని మాత్రం అదుపులోకి తీసుకుని విచారిస్తా ఉన్నారు. నిన్న ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్ వస్తుండగా ఎయిర్పోర్ట్ లో పట్టుకున్నారు. సో గడిచిన కొంతకాలం కూడా ఇతను కెరేబియన్ దీవుల్లోనే ఉంటూ ఐబొమ్మ వెబ్ పేజ్ నిర్వహిస్తా ఉన్నాడు. అలాగే వెబ్సైట్ నిండా కూడా అంటే అతను వెబ్సైట్ లో ఉన్నప్పుడు కూడా తెలుగు సినిమాలకు సంబంధించిన పైరసీ కంటెంట్ తో పాటు ఓటీటీ కంటెంట్ సంబంధించిన అన్ని కూడా అతను జమ్ చేసుకుని ఉన్నాడు. సో ఐబొమ్మపై గతంలో ఫిర్యాదు చేసిన సినీ నిర్మాతలు పరిశ్రమలు ఎవరైతే ఉన్నారో వారి ఫిర్యాదు ఆధారంగా కూడా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేశారు. సో అప్పుడే దమ్ముంటే పట్టుకున్నట్టు కూడా సవాల్ విసిరారు. సో గతంలో అంటే ఇతని అకౌంట్ లో ఉన్న కూడా 3 కోట్ల రూపాయలకు సంబంధించి కూడా సిసిఎస్ పోలీసులు సీజ్ చేశారు, సైబర్ క్రైమ్ పోలీసులు. సో సర్వర్లు లాగిన్ చేయించి మరి ఇటు పైరసీ కంటెంట్ చెక్ చేశారు. సో మొత్తంగా ఇప్పుడు ప్రస్తుతం అయితే హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అదుపులో ఉన్నాడు ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిని. ప్రస్తుతం ఇతను ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్ వస్తుండగా ఎయిర్పోర్ట్ లో అదుపులోకి తీసుకున్నారు. గత కొంతకాలం కరేబియన్ దీవుల్లోనే ఉంటూ ఇతను ఐబొమ్మ వెబ్సైట్ కూడా నిర్వహిస్తున్నాడు. వెబ్సైట్ సంబంధించి కూడా ఇటు ఎక్కడైతే తెలుగు సినిమా పరిశ్రమల నుంచి కూడా ఏ కొత్త సినిమా రిలీజ్ అయినప్పుడు కూడా వాటి ఓటీటీకి సంబంధించి కావచ్చు, అలాగే ఏవైతే కొత్త మూవీస్ వస్తాయో వాటన్నింటినీ కూడా తన వెబ్ పేజ్ లో పెట్టడం, లాగిన్ అవ్వడం, తర్వాత ఇదంతా కూడా సర్వర్లు పైరసీ కూడా చేస్తున్నారంటగా గతంలో కూడా హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు సినిమా విడుదలైన 2 గంటల్లోనే హెచ్డి ప్రింట్ పైరసీ ఏ విధంగా జరుగుతోంది, ఇతని టీం ఏ విధంగా వర్క్ చేస్తోంది, పోలీసులు అనేక కోణాల్లో దర్యాప్తు చేశారు. సో అప్పుడే అతను ఎస్కేప్ లో ఉన్నాడు. సో ప్రజెంట్ పోలీసులకు ఛాలెంజ్ విసిరాడు. ఎట్టకేలకు మాత్రం హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఇమ్మడి రవిని అదుపులోకి తీసుకొని విచారిస్తా ఉన్నారు. సంతోష్. రైట్, థ్యాంక్ యూ కిరణ్.